హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీలో నేను కూడా ఉండాలి. నా భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసేసి ఆలుగడ్డ, ఉల్లగడ్డ, అలాగే బంగాళదుంప, ఇలా ఇన్ని పేర్లు ఉన్నాయి. దీన్ని అయితే కూర అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. టమాటా వేసి టమాటా బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను. అది మీకు కూడా చూస్తాను, వచ్చేసేయండి. ముందుగా అయితే కూరగాయలు మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, అలాగే బంగాళదుంపలు 3 కూడా నీట్గా కడిగేసేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ చెట్టు పెట్టేసుకొని పొయ్యి అయితే ముట్టించేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే తాలింపు గింజలు అయితే వేసేస్తున్నాను. ఏ కూరకైనా ప్రధానం తాలింపు గింజలే ఫ్రెండ్స్. తాలింపు గింజలు లేనిది ఏ కూర చెయ్యము. అవైతే ఫ్రై అయిపోయింది. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనిలో టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను. టమాటా ముక్కల్ని కాస్త అయితే మెత్తపడిన దాకా అయితే మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. టమాటా ముక్కలు అయితే కొంచెం మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఫస్ట్ టమాటా ముక్కలు ఒక్కటే వేసింది. కొంతమంది చేసే పొరపాటు ఇదే ఫ్రెండ్స్. టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు 2 ఒకేసారి కలిపి వేస్తూ ఉంటారు. అప్పుడు ఏమైందంటే మనకి టమాటా ముక్క గుజ్జైపోతుంది, కానీ బంగాళదుంప ముక్క కూడా బాగా చిమిడిపోయి అది కూడా ముక్క అంతా విడిపోతూ ఉంటుంది అన్నమాట. మనం కలుపుతున్నా కూడా ముక్కగా ఉండదు. అదే కనుక ముందు మనం టమాటా వేసుకొని కాస్త మగ్గించుకున్న తర్వాత మనం బంగాళదుంప వేసుకున్నాం అనుకోండి, మన కూర అంతా అయిపోయేసరికి బంగాళదుంప చక్కగా ముక్కలాగే ఉంటుంది. మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ముందుగా అయితే టమాటా ముక్కలు వేసేసాను. ఇదైతే కాస్త అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే మనం బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, బంగాళదుంప ముక్కలు వేసిన తరువాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కాస్త పసుపు కూడా వేస్తున్నాను. ఇలాంటి గుజ్జు కూరల్లోకి రాళ్ళ ఉప్పు అయితే చాలా బాగుంటుంది, చాలా మంచి టేస్ట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నా దగ్గర అయితే రాళ్ళ ఉప్పు లేదు, అందుకని సాల్ట్తో అడ్జస్ట్ చేసేస్తున్నా. ఇప్పుడు మొత్తం ఒకసారి నీట్గా అయితే కలిపేసుకున్నాము. మొత్తం నీట్గా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ముక్క ఆల్రెడీ మనకి సగం బడ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఉడికిపోయిన తర్వాత మనకి కావాల్సినంత కారం అయితే వేసేస్తున్నాను. మేమైతే కాస్త కారం ఎక్కువగానే తింటాం ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలంటే అయితే వేసుకోండి. కారం వేసాక మంచిగా నీట్గా కలిపేసి పెట్టేస్తున్నాను. మళ్ళీ మూత అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్. మన
మనకి ఇలా కాస్త కారం వాసన పోయిందాక ఉంచుకొని మనకి గుజ్జుకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్. మనం రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది కర్రీ. మనకు వాటిలో కావాలంటే కన్ఫామ్గా కాస్త అయితే గుజ్జు ఉండాలి. ఆ గుజ్జుకి సరిపడా వాటర్ అయితే వేసేసాను. వేసేసి మళ్ళీ మూత అయితే పెట్టేస్తున్నాను. ఇలా ఉడికేటప్పుడైతే అల్లం వెల్లుల్లి రెండు కలిపి మసాలా వేసి పెట్టాను ఫ్రెండ్స్. అదైతే వేసేస్తున్నాను. అల్లం చిన్నుల్లిపాయ మాత్రమే, ఇంకా ఏం లేదు. కాదు ఫ్రెండ్స్, అల్లం చిన్నుల్లిపాయ కాదు, ఎండు కొబ్బరి చిన్నుల్లిపాయ, అల్లం కాదు, ఓన్లీ ఎండు కొబ్బరి వెల్లుల్లి మాత్రమే, ఇంకా ఏ మసాలా వేయలేదు. అల్లం అయితే అస్సలు వేయలేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఎండు కొబ్బరి చిన్నుల్లిపాయ మాత్రమే, ఎండు కొబ్బరి చిన్నుల్లిపాయ మాత్రమే. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను కొబ్బరి చెప్పబోయి అల్లం చెప్పేశాను ముందు, కానీ అందుకోసం చెప్తున్నాను. ఓన్లీ ఎండు కొబ్బరి చిన్నుల్లిపాయ మాత్రమే ఇలా ఉన్నప్పుడు వేసేసాను ఫ్రెండ్స్. కాస్త మసాలా వాసన పోయిందాక మూత అయితే పెట్టేసేద్దాం. సిమ్లో పెట్టేసుకుందాం, ఇంకా పొయ్యి హైలో అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ కూడా పైకి అయితే తేలేసింది. ఆయిల్ పైకి తేలితే మన కూర పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఫ్రెండ్స్. బాగా ఉడికితేనే కూరలో ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటుంది. అలాగే చూసారా, బంగాళాదుంప ముక్క కూడా అసలు ఎక్కడా కూడా చిదురుగా అయిపోలేదు. చాలా బాగా ఉడికింది కూడా. అదిగోండి, చాలా బాగా ఉడికింది. అంతేకాకుండా మనకి ముక్కగానే ఉండిపోయింది, చిదురుగా అయితే అవ్వలేదు.
టమాటా మాత్రం ఎక్కడ కనబడట్లేదు చూడండి, బాగా గుజ్జులాగా అయిపోయింది టమాటా. మన బంగాళదుంప మాత్రం ముక్కగానే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అలాగే ఫాలో కొట్టేసేయండి. మీరు అలా వీడియో చూస్తే లైక్ కొట్టండి. నేను ఇలా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేస్తాను ఫ్రెండ్స్. మనకి కూర ఇలా ఉన్నప్పుడు ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఉడకపెట్టిన గుడ్లు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి నంచుకొని తినడానికి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే ఫాలో కొట్టేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.